పాండవులను లక్క ఇంట్లో దహనం చేస్తే ముప్పు తొలుగుతుందని దుర్యోధనుడు ఆలోచన చేసి వారిని వారణావతం పంపిస్తాడు కదా. ఆ లక్క ఇల్లు అనేది ఎవరు నిర్మించారు? పురోచనుడు. మహాభారతంలో ఎంత గొప్ప మార్పు ఈ అంశంతో కూడుకుని ఉంటుంది అంటే, కణికుడు అనేటటువంటి మంత్రి ధృతరాష్ట్రుడికి కూటనీతి బోధిస్తాడు. అద్భుతమైన కథలతో ఉంటుంది ఈ కూటనీతి అంతా కూడా. ఆది పర్వంలో వస్తాయి, ఈ వన పర్వంలో వస్తాయి, ఆది పర్వంలో ఈ కథలన్నీ కూడా వస్తాయి. కూటనీతిలో ఒక జంతువుల కథ కూడా చెప్పబడి ఉంటుంది. అనుకున్న దాన్ని మోసంతో కుటిలత్వంతో ఎలా జయించవచ్చునో ఈ కథ చెబుతుంది. ఆ కూటనీతిని అనుసరించి పాండవులను మాయోపాయంతో మాత్రమే మనం మట్టు పెట్టగలుగుతాం. వీరు విజయం పొందాలి అనే కాంక్షతో కాకుండా నైపుణ్యాలు పెంచుకోవాలి అనే వైపు ప్రయాణిస్తున్నారు. మనకు విజయం కావాలి అనేటటువంటి శ్రద్ధ కంటే నైపుణ్యాలు పెంచుకోవడం అనే శ్రద్ధ చాలా గొప్పది. నన్ను అందరూ కీర్తించాలి అనే ప్రయత్నం కన్నా కీర్తిని పొందే విధంగా మన ప్రవర్తన ఉన్న ఎడల కీర్తి దానంతట అదే వెంట వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్న ఈ పాండవులను అంతమొందించాలి ఏదో ఒక మాయోపాయంతో. కనుక వారణావతంలో ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేయబడి ఉన్నది. ఆ నిర్మాణానికి సంబంధించిన సొగసులు సొబగులు అన్నీ పాండవులు కూడా గమనించాలి. ఇలాంటి తంత్రం చేసి దుర్యోధనాదులు పాండవులను లక్క ఇంటికి పంపగా, ఊరికే పంపరే, ఏదో ఆలోచన ఉంటుంది అని గుర్తించినటువంటి విదురుడు ఈ లక్క ఇంటి వ్యవహారము, ఈ కథనములు ఇవన్నీ కూడా ధర్మరాజాదులకు తెలియజేస్తాడు. మామూలుగా ఉండే ఇంటిలో ఉండే ఈ ధర్మరాజాదులు లక్క ఇంటిలోనికి రాగానే వాసన అంతా కూడా పసిగట్టి ఇది లక్క ఇల్లు, ఏదో కారణం చేత ఈ ఇల్లు దగ్ధమైతే మనం కూడా అంతం కావలసిన ప్రమాదం ఏర్పడుతున్నది అని తెలుసుకొని విదురుడు పంపించిన ఒకానొక భటుని చేత భూమిలో నుంచి అంతర్భాగంగా ఒక సొరంగ మార్గాన్ని కూడా తదుపరి నిర్మించుకుంటాడు. ఆలోచనలు, కుయుక్తులు, మాయోపాయాలు, వివిధములైనటువంటి దురూహలు సమస్తము ధృతరాష్ట్రుని వద్ద ఉన్నాయి. అలాగే అతడి నుంచే దుర్యోధనులకు కూడా సంక్రమించాయి. నా మేలల్లుడికి రాజ్యం కావాలి అంటూ శకుని ఆలోచన చేశాడు. ఇక్కడ దుస్తంత్రం లేదు, తంత్రమంట ధర్మరాజుకు వ్యతిరేకంగా ఆలోచనలు చేసిన ధృతరాష్ట్రుడిదే. కొన్ని సందర్భాలలో ఈ ధృతరాష్ట్రుడు విదురునితో ఏ విధంగా కూడా సంప్రదింపులు చేయక తనకు తోచినట్లుగా తాను చేస్తూ వెళతాడు. ఫలితం పరమాత్మ సంకల్పానికి వ్యతిరేకంగా ఉండవచ్చు కాక, కానీ ఈ వారణావత కథనం, పురోచనుడి నిర్మాణం ఇదంతా కూడా దుస్తంత్రం, పురోచనుడు అని చెప్పు.